తల్లికి వందనం చెప్పాము, మీరు ఇవ్వలేరన్నారు. ఈ రోజు ఆ రోజు మాట ఎంత మందికి చెప్తే అంతమందికి కూడా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అందరికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మాట ఇచ్చారు. ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఇద్దరికి అని చెప్పి ఆఖరి ఒక్కరికి ఇచ్చారు. నిబంధనల పేరుతో చాలా మంది తల్లులు కూడా గర్భకోశం పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఏది ఏమైనా రేపు ఆగస్టు 15 మళ్ళా ఆర్టీసీ బస్సుల ఉచితమైన ప్రయాణం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇంకా రైతులకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది, అది కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కోరుకుంటూ, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీ అందరికీ మళ్ళీ మరొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి విన్నపం, ఎందుకంటే ఇంకా 2-3 కార్యక్రమాలు నాకు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ రోజు నాగేశ్వర యాదవ్ గారికి ముఖ్యమైనటువంటి ఈ శుభకార్యం మళ్ళీ చేసుకోలేము. ఎటువంటి పరిస్థితులు నేను వస్తానని చెప్పి మాట చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం వెళ్తానే నాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా వేదిక మీద పెద్దలకు ఇక్కడ అందరూ కూడా మరి సౌజన్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.